సుప్రీంకోర్టులో చంద్రబాబు బెయిల్ రద్దు. ఇప్పుడిప్పుడే లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చేసిందండి. వీడియోలోకి వెళ్ళి పూర్తి వివరాలు తెలుసుకోబోయే ముందుగా మీరెంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబు బెయిల్ రద్దు కోరుతూ దాఖలైన పిటిషన్పై విచారణను వాయిదా వేసింది సుప్రీంకోర్టు. ఈ కేసుపై సుప్రీంకోర్టులో నిన్న విచారణ జరిగింది. అయితే కౌంటర్ దాఖలు చేసేందుకు తమకు సమయం కావాలని చంద్రబాబు తరపు న్యాయవాదులు కోరారు. స్కిల్ కేసులో 17A ఇటీవలే తీర్పు వెలువడిన నేపథ్యంలో కౌంటర్కు సమయం కావాలని చంద్రబాబు తరపున కోర్టుకు హాజరైనటువంటి న్యాయవాదులు గుంటూరు ప్రేరణ, గుంటూరు ప్రమోద్ కుమార్లు సుప్రీం ధర్మాసనాన్ని కోరారు. దీంతో విచారణను ఫిబ్రవరి 12 వాయిదా వేసింది సుప్రీంకోర్టు. ఈ గడువులోగా ఇరుపక్షాలు తమ వాదనలను లిఖితపూర్వకంగా సమర్పించాలని సుప్రీం ధర్మాసనం సూచించింది. కాగా స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబు దాదాపు 52 రోజులకు పైగా జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్నారు. ఆ తర్వాత ఈ కేసులో చంద్రబాబుకు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీంతో హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ సిఐడి అధికారులు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. జస్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ పంకజ్ మిట్టల్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ పిటిషన్ను విచారిస్తోంది.